సోమవారం పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళకి కలిసొచ్చే ఉద్యోగ వ్యాపార రంగాలేంటో, సోమవారం పుట్టిన వాళ్ళు పాటించాల్సిన పరిహారాలేంటో, నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అమావాస్య నుంచి పౌర్ణమికి ప్రకాశాన్ని పెంచుతూ ఉంటాడు. పౌర్ణమి నుంచి అమావాస్యకి ప్రకాశాన్ని తగ్గిస్తూ ఉంటాడు. చంద్ర కళలులాగే సోమవారం పుట్టిన స్త్రీ పురుషులకి మనస్సు కొంచెం చంచలంగా ఉంటుంది. దానివల్ల స్థిరంగా ఏ రంగంలోనూ ఉండరు. వాళ్ళు పనిచేసేటటువంటి రంగాలు మార్చేటటువంటి లక్షణం సోమవారం పుట్టిన స్త్రీ పురుషులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సోమవారం పుట్టిన స్త్రీ పురుషులు ఇతరులు చాలా కాలం చేసేటటువంటి పనులన్నీ కూడా చాలా తక్కువ సమయంలోనే సులభంగా పూర్తి చేయగలుగుతారు. అందరి అభినందనలు పొందగలుగుతారు. వీళ్ళకి ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గతం గురించి, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కలలు కంటూ ఆ కలలు సాకారం చేసుకోవటానికి నిర్విరామంగా కృషి చేస్తూ విజయాన్ని సాధిస్తారు. సోమవారం పుట్టిన స్త్రీ పురుషులకి హాస్య చతురత ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ మనసు అర్థం చేసుకొని మాట్లాడగలిగే ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఏకాంతంలోనే గడిపేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా వీళ్ళు కలిగి ఉంటారు. సోమవారం పుట్టిన వాళ్ళు ఎవరిని తొందరగా నమ్మరు. నమ్మితే మాత్రం ఆ స్నేహం కలకాలం నిలబెట్టుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. సోమవారం పుట్టిన వాళ్ళకి కంప్యూటర్ రంగం విశేషంగా కలిసి వస్తుంది. టెక్నికల్ రంగం కలిసి వస్తుంది. అలాగే సోమవారం పుట్టిన వాళ్ళు కవులుగా, రచయితలుగా విశేషంగా రాణించే అవకాశం ఉంటుంది. అలాగే ఉపాధ్యాయులుగా రాణించే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కాఫీ, టీ వ్యాపారము, పాల వ్యాపారము, ఐస్ వ్యాపారము, శీతల పానీయాల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆభరణాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం కూడా సోమవారం పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. సోమవారం పుట్టిన స్త్రీ పురుషులకి అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రతి సోమవారము గోమాతకు అరటిపండు ఆహారంగా తినిపించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. అలాగే ప్రతి సోమవారము కూడా స్నానం చేసిన తర్వాత గృహంలో వాయువ్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ప్రతిరోజు సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు స్మరించుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. అలాగే ప్రతి పౌర్ణమికి వెండి గ్లాసులో పాలు పోసి దానిలో పటిక బెల్లం కలిపి 10 నిమిషాలు పున్నమి వెన్నెలలో ఉంచి ఆ తర్వాత ఆ పాలు స్వీకరించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. ఈ పరిహారాలు పాటిస్తే సోమవారం పుట్టిన స్త్రీ పురుషులు జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు.